శేఖర్ కమ్ముల తీసే చిత్రాలు బాగుంటాయి, కానీ తీసే సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడో 3 ఏళ్లకు ఒక సినిమా తీస్తాడు ఈ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ కుబేరా తర్వాత మారతాను అన్నాడు. ప్రస్తుతం అందుకు తగ్గట్లే 2 కథలు సిద్ధం చేస్తున్నాడని సమాచారం. అందులో ఒకటి హ్యాపీ డేస్ కు సీక్వెల్ అని బాగా ప్రచారం సాగుతోంది. ఆనంద్, గోదావరి లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన యూత్ఫుల్ ఫిల్మ్ హ్యాపీ డేస్. అప్పట్లో ఈ చిత్రాన్ని 3 కోట్లు పెట్టి తీస్తే 20 కోట్ల వరకు వచ్చాయి. అన్నిటికంటే హ్యాపీ డేస్ మేకింగ్ టాలీవుడ్ కు చాలా ఫేవరెట్. ఇప్పుడు ఇలాంటి కథతోనే శేఖర్ కమ్ముల మరోసారి తిరిగి రావాలి అనుకుంటున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే హ్యాపీ డేస్ 2 టైటిల్ తో శేఖర్ కమ్ముల సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. అదే నిజమైతే కమ్ముల ఫ్యాన్స్ కు పండగే. హ్యాపీ డేస్ మొదటి భాగంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ్, కమలిని ముఖర్జీ కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్లో వీరిలో కొంతమందైనా కనిపిస్తారా, లేక మరోసారి అందరూ కొత్త నటీనటులతో హ్యాపీ డేస్ 2 ప్లాన్ చేస్తాడా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇక నాని కోసం కూడా శేఖర్ కమ్ముల ఒక కథను రెడీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే కథ కుదిరితేనే సినిమా స్టార్ట్ అవుతుంది. వన్స్ స్క్రిప్ట్ లాక్ అయితే నాని డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు నాని తాను నటిస్తోన్న ప్యారడైజ్, బ్లడీ రోమియో చిత్రాలను పూర్తి చేస్తాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.